Hi, Ma. This is the continuation of previous class, excreted products and their elimination. And in this class, we are discussing about micturition. Our urine is formed 4 times concentrated urine is formed, which was the ఏదైతే ఇనిషియల్ గా జనరేట్ అయిన ఏదైతే ఉంటుందో ఫిల్టరేట్ నుండి మనకు 4 times కాన్సన్ట్రేటెడ్ యూరిన్ మనకు ఫామ్ అవుతుంది. అండ్ దీస్ యూరిన్ ఏదైతే ఫామ్ నెఫ్రాన్ లో ఫామ్ అయిన ఆర్ కిడ్నీస్ లో ఫామ్ అయిన యూరిన్ ఏదైతే ఉందో దే ఆర్ క్యారీ టు ద యూరినరీ బ్లాడర్ కి క్యారీ అవుతుంది, బై ద యూరిటస్ నుండి క్యారీ అవుతుంది. హియర్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద వాలంటరీ సిగ్నల్స్ విచ్ ఆర్ గివెన్ బై ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుండి వచ్చే సిగ్నల్స్ కోసం ఇది ఇక్కడ వెయిట్ చేస్తుంది. అండ్ దీస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుండి సిగ్నల్స్ ఎలా వస్తాయి అంటే, దీస్ సిగ్నల్స్ ఆర్ జనరేటెడ్ బై ఎలా జనరేట్ అవుతుంది అంటే ద యూరినరీ బ్లాడర్, స్ట్రెచ్ అయిన యూరినరీ బ్లాడర్ ఏదైతే ఉందో అది దాని లోపల యూరిన్ తో ఫిల్ అయిన యూరినరీ బ్లాడర్ మనకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కి మెసేజ్ సెండ్ చేస్తుంది దట్ ఐ ఆమ్ ఫుల్ అండ్ గివ్ మీ పర్మిషన్, రిలీజ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వు అని చెప్పి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇది మెసేజ్ సెండ్ చేస్తుంది. ఇన్ రెస్పాన్స్ ఏవైతే స్ట్రెచ్ రెసెప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ ద వాల్స్ ఆఫ్ ద యూరినరీ బ్లాడర్ అవి దానికి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కి మెసేజ్ ని సెండ్ చేస్తుంది. ఇన్ రెస్పాన్స్ టు ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మోటార్ మెసేజెస్ ని పాస్ చేస్తుంది. అండ్ ఇనిషియేట్ చేస్తుంది కంట్రాక్షన్ ఆఫ్ ద యూరినరీ బ్లాడర్ దాంట్లో ఉన్న యూరినరీ బ్లాడర్ లో ఉన్న స్మూత్ మసిల్స్ ని కంట్రాక్షన్ కోసం ఇది సిగ్నల్స్ సెండ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం రిలాక్సేషన్ ఆఫ్ ద యూరిథ్రల్ స్పింక్టర్స్ రిలాక్సేషన్ కూడా ఇది మెసేజ్ సెండ్ చేస్తుంది. సైమల్టేనియస్ గా బోత్ మనకు ఒకేసారి మనకు కంట్రాక్షన్ జరుగుతుంది, అట్ ద సేమ్ టైం రిలాక్సేషన్ ఆఫ్ యూరిథ్రల్ స్పింక్టర్ కూడా జరుగుతుంది, కాజింగ్ రిలీజ్ ఆఫ్ యూరిన్. ఓకే, ఈ యూరిథ్రల్ స్పింక్టర్స్ వచ్చేసి 2 యూరిథ్రల్ స్పింక్టర్స్ ఉంటాయి మనకు. ఇంటర్నల్ యూరిథ్రల్ స్పింక్టర్, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ అవుటర్ గా ఉన్న యూరిథ్రల్ స్పింక్టర్. ద ఇంటర్నల్ యూరిథ్రల్ స్పింక్టర్ ఏం చేస్తుంది, ఇట్ హోల్డ్ ద యూరిన్, ఇది క్లోజ్ అయి ఉంటుంది, ఇది వాలంటరీ హెల్ప్ చేస్తుంది, వాలంటరీగా వర్క్ చేస్తుంది. అండ్ ఇట్ హెల్ప్ టు స్టోర్ ద యూరిన్. ఇది మనకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వచ్చిన మెసేజ్ తోని ఇది ఓపెన్ అవుతుంది ఫర్ ద పాసింగ్ ఆఫ్ ద యూరిన్ పాస్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ ద ప్రాసెస్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ యూరిన్, ఈ యూరిన్ రిలీజ్ అయ్యే ప్రాసెస్ ని మనం మిక్చురేషన్ అంటాము. అండ్ ద న్యూరల్ మెకానిజం, ఏదైతే నర్వస్ సిస్టమ్ ఆ మెకానిజం హెల్ప్ చేస్తుందో దాన్ని మనం మిక్చురేషన్ రిఫ్లెక్స్ అంటాము. అర్థమైందా? మిక్చురేషన్ రిఫ్లెక్స్ అంటాము. అండ్ దీస్ ఆర్ ట్రిగర్డ్ ఏ టైంలో మనకు యూరినరీ బ్లాడర్ మనకు more than 300 to 400 ml మనకు గనక ఫిల్ అయిపోతే దే ట్రిగర్డ్ ఎమర్జెన్సీ క్రియేట్ చేస్తుంది. బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇది ఎప్పుడు మనకు స్టార్ట్ అవుతుంది, ద అర్జ్ ఆఫ్ ద యూరిన్, పాసింగ్ ఆఫ్ ద యూరిన్ అనేది మనకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఇట్స్ అబౌట్ 150 ml మనకు యూరిన్ ఫుల్ అవగానే మనకు మెసేజ్ వస్తుంది అనమాట. యూ నీడ్ టు నేను ఫుల్ అవుతున్నాను, యూ నీడ్ టు గో టు ద వాష్రూమ్. దెన్ చెక్ యువర్ సోషల్ కండిషన్, వెదర్ యు ఆర్ ఇన్ షాపింగ్ ఆర్ వెదర్ యు ఆర్ ఇన్ క్లాస్, జస్ట్ నువ్వు చూసుకో, యూ నీడ్ టు గో టు ద వాష్రూమ్. ఎందుకంటే నేను 150 ml ఫుల్ అయిపోయాను, నీడ్ టు గో టు వాష్రూమ్. ఆఫ్టర్ 400 ml ఇట్ క్రియేట్ ద మెసేజ్ ఆఫ్ ఫుల్నెస్, నేను ఫుల్ అయిపోయాను, వాట్ ఎవర్ యువర్ సోషల్ కండిషన్స్ ఆర్ దే, టేక్ మీ టు ద వాష్రూమ్ అనే మెసేజ్ వస్తుంది అనమాట. మనకు యూరినరీ బ్లాడర్ మనకు మోర్ దాన్ 500 ml ఫిల్ అయితే ఇట్ గివ్స్ ద మనకు సమ్ డిస్కంఫర్ట్ స్టార్ట్ అవుతుంది. వాట్ ఆర్ ద డిస్కంఫర్ట్స్ మనకు, ఇట్ లీడ్ టు ద బర్నింగ్ సెన్సేషన్ ఇన్ ద అబ్డామినల్ క్యావిటీలో, బర్నింగ్ సెన్సేషన్ కానీ పెయిన్ కానీ వస్తుంది. దీస్ కైండ్ ఆఫ్ మనకు డిస్కంఫర్ట్ అవుతుంది అనమాట. దిస్ micturition reflexes, these are micturition reflex అంటాము. అండ్ అడల్ట్ హ్యూమన్ ఎక్స్క్రీట్ అబౌట్ 1 to 1.5 liters ఆఫ్ యూరిన్ పర్ డే ఎక్స్క్రీట్ చేస్తారు. అండ్ ద యూరినరీ బ్లాడర్ ఇస్ హ్యావింగ్ కెపాసిటీ, మనకు మోర్ దాన్ 500 ml ని కూడా స్టోర్ చేసే కెపాసిటీ ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ రికమెండబుల్, ఇది రికమెండబుల్ కాదు. కమింగ్ టు ద కంపోజిషన్ ఆఫ్ యూరిన్. ఓకే,
యూరిన్ is a pale yellow in color. ఇది పేల్ ఎల్లో కలర్ లో ఉంటుంది బై ద యూరోక్రోమ్ అండ్ ఇట్స్ హ్యావింగ్ సమ్ స్మెల్ ఉంటుంది. ఆ స్మెల్ వచ్చేసి మనకు యూరిన్ అవుట్ తర్వాత ఆ స్మెల్ వస్తుంది. అండ్ ద యూరిన్ కంప్లీట్ గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం అబౌట్ 4 times మనకు యూరిన్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ప్రొడ్యూస్ అవుతుంది. వాట్ ఆఫ్ ద వాటర్ ఇస్ రీఅబ్జార్బ్డ్ బై ద బాడీ అని చెప్పేసి. బట్ ఇన్ దిస్ ఆల్సో ఆ వచ్చే యూరిన్ లో కూడా we can observe about 95% of water. మనకు యూరిన్ అనేది ఇస్ ఎ వాటరీ లిక్విడ్. ఇస్ ఇస్ అబౌట్ 95% వాటర్ ఉంటుంది. అండ్ ఈ వాటర్ లో కూడా మనకు ఇది లైట్ ఎల్లో కలర్ లో ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ అబౌట్ దీని pH ఎలా ఇట్స్ స్లైట్లీ ఎసిడిక్ ఇన్ నేచర్, అబౌట్ 6 pH ఉంటుంది. అండ్ ఇట్ కంటైన్స్ అబౌట్ 95% ఆఫ్ వాటర్ ఉంటే 2% యూరియా ఉంటుంది. అండ్ రిమైనింగ్ 3% ఇట్ కంటైన్స్ ఆల్ ద ఎలక్ట్రోలైట్స్, సొల్యూట్స్, సమ్ వైటమిన్స్ అండ్ డ్రగ్స్. ఇవి హార్మోన్స్ అండ్ వైటమిన్స్ కదా హార్మోన్స్ అండ్ డ్రగ్స్ దీంట్లో ఉంటుంది. ఇవి వచ్చేసి మనకి ఎలక్ట్రోలైట్స్ వచ్చేసి కాల్షియం, సోడియం, క్లోరైడ్ ఇవన్నీ ఉంటే మనకి వీటిలో వచ్చేసి సొల్యూట్స్ లో వచ్చేసి యూరిక్ యాసిడ్, క్రియాటిన్, దీస్ ఆర్ ద సొల్యూట్స్ అన్నమాట. సొల్యూట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రగ్స్ అండ్ హార్మోన్స్ ఉంటాయి. దిస్ ఇస్ ద కాంపోజిషన్ ఆఫ్ యూరిన్. వీ కెన్ అబ్జర్వ్ హియర్. యావరేజ్ యూరిన్ వాల్యూమ్ వచ్చేసి పర్ డే మనకు 1.1 లీటర్ టు 1.4 లీటర్స్ ఉంటుంది. Coming to the urine analysis or urine test, we can know urine test lo manam em chestundi, urine test, it is helpful for the analysis of metabolic disorders. What metabolic disorders like diabetes mellitus gani or liver diseases gani or dysfunctioning of the kidneys ee urine analysis dwara we can analysis చేయగలం. యూరిన్ టెస్ట్ ద్వారా మనం అనాలిసిస్ చేయగలం. ఇట్స్ అ సింపుల్ ప్రాసెస్ విచ్ కెన్ హెల్ప్ఫుల్ టు అనాలిసిస్ దీస్ ఏవైతే ఉన్నాయో ఈ డిసీజెస్ ని మనం అనాలిసిస్ చేయగలం. వాట్ ఆర్ ద కాంపోజిషన్, ఏవైతే కాంపోజిషన్ దాంట్లో ఉంటుందో దీన్ని బట్టి ఆ యూరిన్ యొక్క నేచర్ మారిపోతుంది. కలర్ చేంజెస్, స్మెల్ చేంజెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి దానికి మనకు కాంపోజిషన్, కలర్, స్మెల్ అన్ని చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి యూరిన్ హ్యాస్ అ స్మెల్ చెప్పాము. వెన్ ఇట్ ఇస్ స్టాగ్నెంట్, ఇది స్టాగ్నెంట్ కండిషన్ ఉన్నప్పుడు ఇట్ గివ్స్ సమ్ పంజెంట్ స్మెల్ వస్తుంది. ఆ పంజెంట్ స్మెల్ ఎందుకు వస్తుంది అంటే డ్యూ టు ద బ్యాక్టీరియల్ యాక్షన్ ఆన్ ద యూరిన్ అండ్ ఇట్ కన్వర్టెడ్ ఇంటూ అమోనియాలా ఇది కన్వర్ట్ అవుతుంది. You are familiar with the kits, with the bedwetting kits or public toilets, so you can familiar these smell. And next వచ్చేసి and also in gym cloths లో కూడా మనం అబ్జర్వ్ చేయగలం the pungent smell of ammonia. Okay, coming to the urine analysis, the clinical diagnosis of many metabolic diseases మనం ఇక్కడ ఐడెంటిఫై చేయగలం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు proteinuria. ఈ proteinuria is the production of excess protein in urine. It contains excess protein in urine. యూరిన్ లో గనక ప్రోటీన్ వస్తే దాన్ని ప్రోటీనూరియా అంటాం. నెక్స్ట్ వచ్చేసి albuminuria. Albumin also a protein and presence of albumin in urine is called albuminuria. And these both conditions we are seen in nephritis. Glomerular nephritis లో మనం దీనిలో అబ్జర్వ్ చేస్తాం. మీన్స్ when the glomerule swells, ఇది కనుక మనకు స్వెల్ అయితే దెన్ మనకు ఏమవుతుంది, ఏవైతే ఆ పోర్స్ ఏవైతే ఉన్నాయో ఫిల్టరేషన్ జరిగే పోర్స్ అన్ని వైడెన్ అయిపోయి వాటర్ ద ప్రోటీన్స్ మనకు ఫిల్టర్ అయిపోతుంది. అండ్ ఇట్ లీడ్స్ టు ద ప్రోటీనూరియా ఆర్ ఆల్బుమినూరియా కండిషన్ మనకు కనిపిస్తుంది. అండ్ అనదర్ వచ్చేసి ద ఫిజికల్ సిమ్టమ్ వచ్చేసి ద యూరిన్ ప్రోటీన్ కనుక యూరిన్ లో ఉంటే ద యూరిన్ ఈస్ ఫోమీలా కనబడుతుంది అనమాట. నెక్స్ట్ గ్లైకోసూరియా, ద ప్రెసెన్స్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ యూరిన్. This is the condition of diabetes mellitus. We can observe మనకు గ్లూకోజ్ ఉంటే మన బాడీ అబ్జర్వ్ చేసిన బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ మనకు ఇన్సులిన్ ఎఫెక్ట్ ద్వారా మనకు గ్లైకోజన్ లా కన్వర్ట్ అవుతుంది. ఫస్ట్ సమ్ ఆఫ్ వాట్ ఎవర్ ద సెల్యులర్ మెటబాలిజం కోసం ఫస్ట్ గ్లూకోజ్ తీసుకుంటుంది. రిమైనింగ్ గ్లూకోజ్ ఇస్ స్టోర్డ్ యాజ్ గ్లైకోజన్ బై ద మనకు ఇన్సులిన్ ద్వారా స్టోర్ అవుతుంది. వెన్ దెర్ ఈస్ నో ఇన్సులిన్, ఆల్మోస్ట్ నో ఆర్ తక్కువగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయితే ఇట్ లీడ్స్ టు ద
గ్లూకోజ్ ఇన్ యూరిన్, మనకు గ్లూకోజ్ మనకు యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది అండ్ దిస్ లీడ్స్ ద డిసీజ్ డయాబెటీస్ మెలిటస్. నెక్స్ట్ వచ్చేసి కిటోనీరియా, presence of ketone bodies in the urine. When there is non-availability of glucose, మనకు గ్లూకోజ్ బాడీలో అందనప్పుడు ఇట్ లీడ్స్ ఏం చేస్తుంది, ఇట్ స్టార్ట్ టు బర్న్ ద ఫ్యాట్. ఆ ఫ్యాట్ బర్న్ చేసేసి ఇట్స్ లీడ్స్ ఫర్ ద సెల్యులర్ మెటబాలిజం కోసం ఫ్యాట్ని యూజ్ చేస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ దెన్ ఇట్ గెట్స్ ద ఫ్యాట్ బర్న్ అన్నప్పుడు మనకు కీటోన్ బాడీస్ యూరిన్లో కనబడతాయి. ఇది ఎక్కడ కనబడుతుంది, బోత్ ఇన్ డయాబెటీస్ అండ్ ప్రొలాంగ్డ్ స్టార్వేషన్లో ఈ కండిషన్ మనం అబ్జర్వ్ చేయగలం. వై, బికాస్ దెర్ ఈస్ నో గ్లూకోజ్ ఇన్ బోత్ ద కండిషన్స్లో మనకు గ్లూకోజ్ అవైలబుల్గా ఉండదు కాబట్టి దే స్టార్ట్ టు బర్న్ ద మనకు ఫ్యాట్ని ఇది బర్న్ చేయడం స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హీమటూరియా, ద ప్రెజెన్స్ ఆఫ్ బ్లడ్ ఆర్ బ్లడ్ సెల్స్ ఇన్ ద యూరిన్. బ్లడ్ సెల్స్ కనుక యూరిన్లో కనిపిస్తే దాన్ని మనం. నెక్స్ట్ వచ్చేసి హీమోగ్లోబినూరియా, హీమోగ్లోబిన్ ఇన్ ద యూరిన్. ఇక్కడ మనకు హీమోగ్లోబిన్లో మనకు ఆ యూరిన్ వచ్చేసి మనకు రెడ్ కలర్ కానీ ఆర్ బ్రౌన్ కలర్ కానీ వస్తుంది. బోత్ ద హీమటూరియా అండ్ హీమోగ్లోబినూరియా ఆర్ బోత్ ఆర్ డిఫరెంట్ కండిషన్స్. ఇఫ్ వి సెంట్రిఫ్యూజ్ దీస్ వన్, మనకి హీమటూరియా యూరిన్ని కనుక మనం సెంట్రిఫ్యూజ్ చేస్తే మనకు కింద బ్లడ్ సెల్స్ మనకు కింద సెటిల్ అవుతాయి అన్నమాట, సెడిమెంట్లా కనిపిస్తుంది. బట్ కమింగ్ టు ద హీమోగ్లోబినూరియా, ఆల్ ద యూరిన్ ఆర్ ఈస్ ఇన్ పింక్ రెడ్ ఇన్ బ్రౌన్ కలర్లో కనబడుతుంది. వై, బికాస్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద యూరిన్లో రిలీజ్ అయ్యే హీమోగ్లోబిన్, ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద ఏమైతే పాడైపోయిన ఆర్బీసీ నుండి ఇది ఫామ్ అవుతుంది, డీజనరేట్ ఆర్బీసీ నుండి వస్తుంది కాబట్టి ఇది హీమోగ్లోబిన్. ఆల్ ద యూరిన్ షోస్ లైక్ ఎలా కనబడుతుంది అంటే ఇట్స్ రెడ్ ఆర్ బ్రౌన్ కలర్ మనకు కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి pyuria, excess number of WBC or pus in the urine, it leads to the pyuria. And these are the మనం యూరిన్ అనాలిసిస్ లో ఈ డిసీజెస్ ని మనం whatever the metabolic disorders ఏవైతే ఉన్నాయో ఆర్ మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద కిడ్నీస్ మనము దీని ద్వారా మనం డిటెక్ట్ చేయగలం. కమింగ్ టు ద రోల్ ఆఫ్ అదర్ ఆర్గాన్స్ ఇన్ ఎక్స్క్రీషన్. ఓకే, నాట్ ఓన్లీ కిడ్నీస్ మాత్రమే కాదు, మన బాడీలో డిఫరెంట్ ఆర్గాన్స్ ఉన్నాయి విచ్ కెన్ ఎక్స్క్రీట్ ద వేస్ట్ ప్రొడక్ట్స్ ని ఎక్స్క్రీట్ చేస్తాయి. లైక్ లంగ్స్ కానీ లివర్, స్కిన్, సలైవా, ఇంటెస్టైన్. దీస్ ఆర్ ద 5 organs, other organs other than kidneys కాకుండా మనకు ఇవి చేస్తాయి అన్నమాట, ఎక్స్క్రీట్ చేస్తాయి, ఎలిమినేట్ చేస్తాయి. కమింగ్ టు ద లంగ్స్, అబౌట్ 200 ml per minute కార్బన్ డైఆక్సైడ్ మనం రిలీజ్ చేస్తుంది. లంగ్స్ రిలీజ్ చేస్తే 400 ml ఆఫ్ వాటర్ పర్ డే. ఇన్ నార్మల్ కండిషన్స్ లో మనకు లంగ్స్ త్రో చేస్తుంది వాటర్ని. వాటర్ లాస్ ఇంక్రీజెస్, ఇది 400 ml కాదు, about the water loss increase with the rise of temperature. మనం చూడండి హ్యూమిడ్ కండిషన్స్ లో టెంపరేచర్ రైజ్ అయితే, ఇన్ సమ్మర్ కండిషన్స్ లో, డ్రై క్లైమాటిక్ కండిషన్స్ లో మనకు చాలా వాటర్ ఎక్కువగా మనకు థర్స్ట్ ఫీల్ అవుతూ ఉంటాం. వై, బికాస్ వాటర్ ఇది ఏదైతే ఉందో వాటర్ త్రో మనకు ఎక్కువైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి రేట్ ఆఫ్ వెంటిలేషన్ అండ్ వెంటిలేషన్ ప్యాటర్న్. రేట్ ఆఫ్ వెంటిలేషన్, ఫాస్ట్గా వెంటిలేషన్ చేస్తున్నామా, డ్యూరింగ్ జిమ్ టైంలో జిమ్ చేసిన ఆర్ కార్డియాక్ వర్కౌట్ చేసిన మనకు రేట్ ఆఫ్ వెంటిలేషన్ ఫాస్ట్ అవుతుంది, చాలా ఫాస్ట్గా బ్రీత్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి వెంటిలేషన్ ప్యాటర్న్, ఆ ప్యాటర్న్ డీప్గా బ్రీత్ చేస్తున్నామా. ఇన్ యోగా ఆర్ మెడిటేషన్ ఎలా చేస్తాం, మనం డీప్గా చేస్తాం. సో ఈ పాత్ని, ఈ వెంటిలేషన్ చేంజెస్ వల్ల మనకు వాటర్ త్రో కూడా డిసైడ్ అవుతుంది అనమాట, అది డిసైడ్ అవుతుంది. సర్టైన్ వాలటైల్ మెటీరియల్స్, లైక్ వాలటైల్ మెటీరియల్స్ అంటే ఏంటి, ద మెటీరియల్ విచ్ ఆర్ కమింగ్ ఎన్విరాన్మెంట్లో రాగానే మనకు ఇవాపరేట్ అయ్యే వాటిని మనం వాలటైల్ మెటీరియల్స్ అంటాము. లైక్ డ్రగ్స్ ఆర్ సమ్ ఆల్కహాల్, ఇవన్నీ మనకు లంగ్స్ ద్వారా ఎలిమినేట్ అవుతుంది. ఈ వాలటైల్, దీస్ ఆర్ ద ఆల్కహాల్ మనకు లంగ్స్ ద్వారా ఎలిమినేట్ అవుతుంది కాబట్టి వాలటైల్ మెటీరియల్ అవుతుంది. కానీ ఇట్ ఈస్ ద బేస్ ఫర్ ద డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో మనము బ్రీత్ అనలైజర్ ఉంటుంది. దిస్ ఇస్ ద బేస్, అంటే వెన్ బ్రీత్ అవుట్ చేసినప్పుడు దాంట్లో మనకు ఏదైతే ఆల్కహాల్ కనుక తీసుకుంటే ఆ రీడింగ్స్ కనబడిపోతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లివర్ ప్రొడ్యూసెస్ బైల్ జ్యూస్ విచ్ ఇస్ ఏ కలర్లో ఉంటుంది, ఇది రెడ్ అండ్
yellow and green color ఉంటుంది. దిస్ ఈస్ బికాస్ బైలిరూబిన్ అండ్ బైలివర్డిన్ అనే వాటికి పిగ్మెంట్ వస్తుంది. లివర్ ఎలిమినేట్ బైలిరూబిన్, బైలివర్డిన్, కొలెస్ట్రాల్, సమ్ డిగ్రేడ్ స్టిరాల్ హార్మోన్స్, వైటమిన్స్ అండ్ డ్రగ్స్ ఇది ఎలిమినేట్ చేస్తుంది. స్కిన్ లో మనకు 2 types ఆఫ్ గ్లాండ్స్ కనపడతాయి, స్వెట్ గ్లాండ్స్ అండ్ సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి. స్వెట్ గ్లాండ్స్ మనకు స్వెట్ గ్లాండ్స్ లో మనకు స్వెట్ వస్తుంది. అండ్ స్వెట్ ఈస్ ఫర్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద స్వెట్ వచ్చేసి మనకు ఏమిటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫర్ ద కూలింగ్ ఆఫ్ ద బాడీ, ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ హోమియోస్టాసిస్ కోసం ఇది ఏం చేస్తుంది, విత్ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు కూలింగ్ ప్రాసెస్ చేసి బాడీ యొక్క టెంపరేచర్ ని మనకు హోమియోస్టాసిస్ లో మెయింటైన్ చేస్తుంది. నాట్ ఓన్లీ దట్, ఇట్ ఆల్సో ఎక్సిడ్ వాటరీ ఏమవుతుంది, ఆ వాటరీ ఫ్లూయిడ్ లో ఏముంటుంది, సోడియం క్లోరైడ్, స్మాల్ అమౌంట్ ఆఫ్ యూరియా అండ్ లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. హియర్ యూ కెన్ అబ్జర్వ్ ఇన్ జిమ్ క్లాత్స్ లో మనము అబ్జర్వ్ చేస్తాము, ఇట్ స్టింగ్స్ లైక్ మనకు ఆ డ్రై అయిన క్లాత్స్ లో నుంచి మనకు యూరియా ఇది అమోనియా స్మెల్ వస్తుంది. వై, బికాస్ ద ప్రెసెన్స్ ఆఫ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ యూరియా. నెక్స్ట్ సెబేషియస్ గ్లాండ్, ఇట్ ప్రొడ్యూసెస్ సీబమ్ అండ్ మోస్ట్లీ దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఫేస్ అండ్ స్కాల్ప్. ఫర్ మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ఇవి మాయిశ్చర్ ని ప్రొడ్యూస్ చేస్తాయి, మాయిశ్చర్ ని ఇవి ఇస్తాయి అన్నమాట. అండ్ ఇట్ ఎక్స్క్రీట్, ఆ సీబమ్ ఏం చేస్తుంది, స్టీరాల్, ఆ సీబమ్ లో మనకు స్టీరాల్స్, హైడ్రోకార్బన్స్ అండ్ వ్యాక్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సలైవా. స్మాల్ అమౌంట్ ఆఫ్ ఈ సలైవా కంటైన్స్ స్మాల్ అమౌంట్ ఆఫ్ యూరియా, మెర్క్యూరీ, లెడ్ అండ్ థయోసైనైడ్, ఆల్ ద పాయిజనస్ థింగ్స్ ఉంటుంది. దట్స్ వై యూ నీడ్ టు వాష్ యువర్ స్కిన్, ఫేస్ అండ్ బకల్ క్యావిటీ. ఇట్ నీడ్స్ ఇవి స్మెల్ వచ్చేసి మనకు యూరియా ఉంటుంది ఇక్కడ స్కిన్ లో అండ్ సలైవా వీటిలో మనకు యూరియా ఉంటుంది కాబట్టి యూ కెన్ వాష్ యువర్ బాత్ అండ్ వాష్ యువర్ ఫేస్ అండ్ gargle your buccal cavity. Next, coming the intestine. Mucosa of the colon excrete salts, excess salts ఏవైతే ఉన్నాయో అవి ఆ మ్యూకోసా లేయర్ ఏదో ఉంటుందో కోలాన్ లో ఉన్న మ్యూకోసా లేయర్ ఏం చేస్తుంది, ఎక్సెస్ సాల్ట్స్ లైక్ మెగ్నీషియం, ఐరన్ అండ్ ఇవి వచ్చేసి మనకు ఎక్స్క్రీట్ చేస్తుంది అనమాట. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ని ఎక్స్క్రీట్ చేస్తుంది, హ్యూమన్ లోకి ఎక్స్క్రీట్ చేస్తుంది. ఫర్ ద ఫీసెస్ ద్వారా ఇది ఎలిమినేట్ అవ్వడానికి ఎక్స్క్రీట్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద ఆర్గన్స్ అదర్ దన్ ద కిడ్నీస్ ఎక్స్క్రీట్ చేసే ఆర్గన్స్ అనమాట. ఓకే అమ్మా, హియర్ వి ఫినిష్ అవర్ క్లాస్. ఇఫ్ యు లైక్ ద క్లాస్, if you learn anything from my class, so please like, share and subscribe to my channel. Okay.